నమస్కారం న్యూస్ 9 తెలుగు వార్తలకి స్వాగతం. హెచ్పిఎస్ రామంతపూర్ లో ఫీజుల మంట. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బ్రాండ్ ఇమేజ్ కు మారు పేరుగా నిలిచే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రామంతపూర్ హెచ్పిఎస్ మేనేజ్మెంట్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉగ్ర రూపం దాల్చారు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన చోట వ్యాపార ధోరణి పెరిగిందని అడ్డగోలుగా ఫీజులు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని రోడ్డెక్కారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే అదే గౌరవం, అదో హోదా. కానీ ఇప్పుడు ఆ హోదా సామాన్య మధ్య తరగతి తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. రామంతపూర్ హెచ్పిఎస్ బ్రాంచ్ లో ఫీజుల పెంపు నిర్ణయం చిచ్చు రేపింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ వందలాది మంది తల్లిదండ్రులు స్కూల్ గేటు ముందు బైఠాయించారు. అఫీషియల్ గా 4 years లో 140% పెరిగిపోయింది. 140%, 140 పార్టీ కావాలి. పబ్లిక్ స్కూల్ దగ్గర పేరెంట్స్ అందరూ కూడా ఈ ఫీజులు పెంచని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ప్రిన్సిపల్ నరసింహారెడ్డికి అంటే ఎంత అహంకారం అంటే లక్షలు ఇక్కడ ఫీజు కడుతున్నా కూడా పేరెంట్స్ దాదాపు 3 గంటల నుండి ధర్నా చేస్తుంటే కూడా కనీసం నీ బాధ ఏందని కూడా వాళ్ళు అడగకుండా లోపల ఏసీ వేసుకొని ఛాంబర్ లో కూర్చొని సెక్యూరిటీని బయటకు తోసాయని పంపిస్తున్నాడు. వాళ్ళంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇవాళ 141% అంటే దాదాపు 1,00,000 ఫీజు 2,00,000 పోతుందన్న. వీళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవాలి. ఇక్కడ పోనీ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉందా? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేదు అసలు నరసింహారెడ్డి గారు. ఇమీడియట్ గా ఫుడ్ ప్రాపర్ లేదు, మెడికల్ సర్వీసెస్ ఉన్నాయంటే అది కూడా ప్రాపర్ లేదు. నేను పేరెంట్స్ కమిటీ ఉందా అంటే పేరెంట్స్ కమిటీ కూడా లేదు. దాదాపు 1 year నుండి వీళ్ళకి కోర్ కమిటీతో చర్చ జరుగుతుంది. 10% పెంచుతామని చెప్పి మాట ఇచ్చినాడు. ఇవాళ 141% సడన్ గా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని పేరెంట్స్ అందరూ కూడా భారం చేస్తున్నారు పేరెంట్స్ మీద. కాబట్టి ఇమీడియట్ గా మేము బీఆర్ఎస్ తరఫు నుంచి పేరెంట్స్ కి అండగా ఉంటాము. ఈ నరసింహారెడ్డిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఈ 141% ఇమీడియట్ గా ఫీజు ఎంత తీసుకొని 10% వాళ్ళ ఏదైతే కమిట్మెంట్ ఉందో అది చేయాలా. అలానే పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్ గా పెట్టి పేరెంట్స్ కమిటీని కూడా ఎన్నుకొని వాళ్ళతో చర్చలు జరుపుకొని వీళ్ళకి పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ప్రధాన డిమాండ్లు ఇవే. అడ్డగోలు ఫీజుల పెంపు, గత ఏడాది కంటే భారీగా పెంచిన ఫీజులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రిన్సిపల్ జవాబుదారీతనం, ఏ ప్రాతిపాదికన ఫీజులు పెంచారో ప్రిన్సిపల్ స్వయంగా వచ్చి సమాధానం చెప్పాలి. పారదర్శకత, అదనపు ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్న దోపిడీని ఆపాలి. పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు రంగంలోకి దిగారు. ప్రిన్సిపల్ గది వరకు వెళ్లడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ బయటకు రావాలి, మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ తల్లిదండ్రులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో రామంతపూర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి చదివిస్తున్నాం కానీ స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం కార్పొరేట్ మాఫియా లాగే వ్యవహరిస్తుంది. ఒక్కో ఏడాదికి లక్షల్లో ఫీజులు పెంచుకుంటూ పోతే మేమెలా బతకాలి అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్కూల్ లోపల నుంచి ఎవరూ బయటకు రాకపోవడం, ప్రిన్సిపల్ స్పందించకపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసుల తల్లిదండ్రులను అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నము చేస్తున్నారు. మరి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందిస్తారా? ఈ ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తారా అనేది చూడాలి. ఇది హెచ్పిఎస్ రామంతపూర్ వద్ద ప్రస్తుత పరిస్థితి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.